ఇప్పుడు మీ ఫేవరెట్ టాపిక్ ఇప్పుడు అమరావతి నగరం, ఇప్పుడు మీ కళ, సైబరాబాద్ నిర్మాణం మీ ఘనత. ఇప్పుడు అది ఎంత నిజమో ఇప్పుడు అమరావతి నిర్మాణం కూడా మీ వల్లే సాధ్యమైనది నిజం. ఇప్పుడు ఆ కళ ఎప్పటికీ సాకారం అవుతుంది, ఎలా సాకారం అవుతుంది? ఓసారి కొన్ని చరిత్రలు మిగిలిపోతాయి. హైదరాబాద్ నగరాన్ని నిజాం అభివృద్ధి చేస్తే, సికింద్రాబాద్ నగరాన్ని బ్రిటిష్ వాళ్ళు అభివృద్ధి చేస్తే అక్కడ కంటోన్మెంట్లు అవన్నీ తీసుకొచ్చి, తర్వాత రాళ్ళు గుట్టలు ఉన్నటువంటి సైబరాబాద్ నగరాన్ని ఒక ఆర్థిక హబ్గా తయారు చేయడానికి నాకు ఆ రోజు అవకాశం వచ్చింది, చేశాను. ఈరోజు హైదరాబాద్ నగరం ఒక మహానగరంగా దేశానికే నెంబర్ 1 సిటీగా తయారయ్యే పరిస్థితి వచ్చింది. ఈ సందర్భంలో ఆ డివిడెండ్స్ ఎక్కువ ఉండే ప్రజలు అనుభవిస్తున్నారు. వచ్చిన పాలకులు ఎవ్వరూ కూడా విధ్వంసం చేయలేదు. నేను మనస్ఫూర్తిగా మళ్ళా మీ షో ద్వారా కూడా గడిచిన పరిపాలించిన అందరి పాలకుల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇప్పుడు దేశానికి కూడా కొన్ని నగరాలు కావాలి. చండీగఢ్ వచ్చిన తర్వాత ఏ నగరం రాలేదు. నేనేం ఆలోచించానంటే కేంద్ర సహకారంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఫౌండేషన్ వేసినట్టు అమరావతిని ప్రపంచంలో అద్భుతమైన సిటీల్లో 5 నగరాల్లో ఒక నగరంగా తయారు చేయాలని శ్రీకారం చుట్టాను.